నాకు తను మొదట పరిచయమే. వాళ్ళ ఇంటికి శ్రీదేవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు నన్ను తను చూసింది. కాకపోతే నేను అప్పుడు గుర్తుపట్టలేకపోయినా. నేను బస్సులో వెళ్తుంటే ఒకసారి మధ్యలో ఎక్కి నా దగ్గర కూర్చుంది. కూర్చొని మీ పేరు జ్యోతి కదా అనింది. అంటే నేను వండర్ అయినా అసలు మీరు ఎవరు అంటే నేను ఇట్లా మా ఇంటికి వచ్చిండ్రు అంటే మీరు నేను బాగా గుర్తుపెట్టుకున్నా మీరు సిఎంఎస్ అనింది. అంటే ఎంత అబ్జర్వేషన్ తనకు. ఎన్ని ఏళ్ల క్రితం అప్పుడు ఇంకా ఆమెకు జాబ్ రాలేదు, అప్పుడే డిగ్రీ అవుతుంది. ఎంత అబ్జర్వేషన్ ఉంది అనేది ఒక్కసారి తను చూసిన వెంటనే గుర్తుపట్టి తను పలకరించి చేసిందంటే ఆమె చొరవ, ఆమె గుర్తింపు అవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత మేము వెళ్ళే క్రమంలో తను మా సిఎంఎస్కు ఎట్లా అయినా సహకరించాలి, ఏ విధంగా నేను మీకు సహకరించగలను, నాకున్న దాంట్లోనే నా పరిధిలోనే అనేది మీరు చెప్పండి, నన్ను ఉపయోగించుకోండి అనేది కూడా తను అంటుండేది. అంటే పూర్తిగా రాలేను కాకుండా నా లిమిట్స్లో నేను ఉంటా అని అనేది. అన్ని రకాలుగా అంటే ఒక ప్రొఫెషన్లో అయితేనేమి, చొరవలో అయితేనేమి, తను కవిత్వంలో అయితేనేమి, ఒక రచయిత్రిగా అయితేనేమి, అన్ని రకాలుగా తనను మనం చూడొచ్చు. కాకపోతే ఇన్ని లక్షణాలున్న ఆమె మరి ఈ రకమైన లైఫ్ను ఎట్లా తను చేసుకోగలిగింది అనేదే మనకిక్కడ ప్రశ్న. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడున్న అంటే సదే మాట్లాడుతూ ఇప్పుడున్న జనరేషను అప్పటి జనరేషను అనేది మాట్లాడుతున్న క్రమంలో ఇప్పటి జనరేషన్ ఏంటంటే చాలా ఆధునికంగా కనిపిస్తారు. కాకపోతే అంత ధైర్యంగా ఉండలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్న వాళ్ళతో ఇంతకుముందు ఉన్న జనరేషన్ చాలా కష్టాలు, ఇప్పుడున్న వాళ్ళకంటే చాలా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నాం. కానీ ఏంటంటే ఏదైనా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనేది ఒక గట్టితనం ఉండేది. కానీ ఇప్పుడున్న వాళ్ళల్లో ఏంటంటే పక్క వాళ్ళే వాళ్లకు ఫ్రెండ్స్గా ఉండకపోగా పక్క వాళ్ళే ట్రోల్ చేయడం అయితేనేమి, పక్క వాళ్ళే నువ్వు ఇట్లున్నావు కదా అని డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళని అనడం అయితేనేమి, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఒక రకమైన సంకుచితంగా అంటే ఒక ఇట్లా ముడుచుకపోవడం అనేది అవుతుంది. అంటే వాళ్ళకేమో ఫ్రీనెస్ ఉండాలా అని. ఏ రకమైన ఫ్రీనెస్ అంటే మొత్తం ఈ సమాజంలో దీన్నంతా బాగా చూడాలి, మేము ఎక్కువ స్వేచ్ఛగా ఉండాలి, మేము అన్నీ అనుభవించాలి అనే దాంట్లో ఉండే క్రమంలో ఇవన్నీ ఏంటంటే వాళ్ళను వెనుకకు గుంజుతున్నారు. ఆ క్రమంలో తను ఇమడలేకపోయింది. ఇంకోటి అనిపిస్తుంది, తను ఎన్నుకున్న ప్రొఫెషన్ కూడా ఆమెను బలి తీసుకుందేమో అని అనిపిస్తుంది. అంటే ఆ ప్రొఫెషన్లో ఉండాలంటే కూడా ఒక మహిళలుగా జర్నలిజం ఎంచుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇందాక శ్రీనిధ ఎవరో అన్నారు, అంటే అందులో నిలదొక్కుకోవాలంటే కూడా చాలా కష్టం. ఎంత ఫ్రీగా ఉండాలంటే అన్నీ ఇప్పుడు తను అన్నాడు కదా నారాయణ, బాడీ షేమింగ్తో అన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ ఉన్న క్రమంలో చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అది ఆ గట్టితనం అనేది మనం అందించలేకపోయినామా, తను అందుకోలేకపోయిందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మా కూతురు పేరు కూడా స్వేచ్ఛే. మా ఇంటికి మా పాప 8th 9th చదివేటప్పుడు స్వేచ్ఛ మా ఇంటికి వచ్చి మా పాపను సినిమాలకు తీసుకెళ్ళేది. అంటే మంచి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలకు తీసుకుపోయి ఏంటంటే నువ్వు దీని గురించి రాయి, నువ్వు ఇప్పుడు రాస్తే నాకు రేపటికంతా నువ్వు పెట్టాల్సిందే, నాకంతా మెసేజ్ చేయాలి నువ్వు రాసి అంటే నాకు రాదు అక్క అంటే కూడా నువ్వు ఖచ్చితంగా రాస్తావు, నువ్వు రాయాలా అని మా కూతురు స్వేచ్ఛను చాలా ఎంకరేజ్ చేసింది. చాలా చాలా మరుసటి రోజే సినిమా గురించి రాసి పంపింది. అది చూసే వరకు నేను కూడా ఆశ్చర్యపడినా. అంటే మా పాప ఇంత బాగా రాయగలదా అనేది అనుకున్నా. అంటే దానికి కారణం ఏంటంటే స్వేచ్ఛ ఎంకరేజ్మెంట్.
అనేది మా పాపకి ఇవ్వడం వల్ల తను కొంత కొంత ఆ అమ్మాయితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేది, తర్వాత సడన్గా ఇంటికి వచ్చేది, అక్కడ పోదాం ఇక్కడ పోదాం అనేది, అట్లా చాలా కలిపిగుడుగా ఉండేది. కాకపోతే తనకు ఎమోషన్స్ ఎక్కువ అనేది కూడా తనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏది జరగకపోయినా ఇప్పుడు సుభద్ర అన్నట్టు సంతోషం వస్తే ఎక్కువ సంతోషం, దుఃఖం వస్తే ఆ దుఃఖంలోకి వెళ్ళిపోవడం అనేది కూడా బ్యాలెన్స్ చేయడంలో కూడా ఎక్కడో స్వేచ్ఛ జీవితంలో అది కోల్పోయిందంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకోటి చాలామంది అన్నారు, అంటే స్వేచ్ఛ చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చిందంటే, నేను శ్రీదేవి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినా కదా, అంటే అన్ని రాజకీయ పక్షాలు, ఏ రాజకీయ ఎంఎల్ పార్టీలకు సంబంధించిన అందరూ చాలామంది వచ్చి వాళ్ళని కలిసిండ్రు అన్నట్టు. ఎంతంటే ఇంతమంది తెలుసా వీళ్ళకు అన్న ఉత్సాహం అనిపించింది. అంతమంది తనని గుర్తు పెట్టుకొని తన వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం అనేది, అంటే ఆమె ఎంత ప్రభావం వేసింది. ఆమె జీవితం అరే ఇట్లయింది కదా అనే ఒక సింపతి అయితేనేమి, లేకపోతే బతకాల్సిన ఆమె కదా అనే దాంతో అయితేనేమి తను బాగా పలకరించింది. ఒకటి జర్నలిస్టు మెన్కు ఇది స్వేచ్ఛ లేకపోవడం అనేది ఒక లోపంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక సునీత మాట్లాడింది కదా, జర్నలిజంలో వివక్షత ఏ రకంగా ఉంది అనేది తనది మాట్లాడింది ఒక మీటింగ్లో అనేది. అందుకని ఆ రకమైన వివక్షతను ప్రశ్నించడానికైనా ఆ వృత్తిలో ఇప్పుడు ఉన్న వాళ్లకు నష్టమే జరిగింది. స్వేచ్ఛ లేకపోవడం అనేది నష్టమే అయింది. ఏమైనా మనం తన జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా, అంటే మనకున్న టాలెంట్ను సమాజానికి ఇంకా ఎట్లా ఉపయోగించగలము అనేది మొత్తము మనం ఆ రకమైన ఆ విషయాలను ఆమెలోంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్వేచ్ఛ ప్లేస్లో మా స్వేచ్ఛ అరణ్య దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుంటుంది. ఎందుకంటే మా ఇంటికి స్వేచ్ఛ బతుకున్నప్పుడు ఎట్లా వచ్చేదో ఇప్పుడు మా కూతురు స్వేచ్ఛ కూడా అరణ్య దగ్గరికి అట్లా వెళ్తూ తనతో వాళ్ళ అమ్మ లేని లోటును మనం తీర్చాలమ్మా, అందుకనే నేను తన దగ్గరికి వెళ్తుంటాను అని అంటుంది. అందుకని ఆ రకంగానైనా మనం అందరము ఆ కుటుంబానికి సపోర్టుగా ఉందాం. ఈ వాళ్ళ ఒంటరితనాన్ని మనం పాపకు లేకుండా చేద్దాం. దాంట్లో మనం అందరము స్వేచ్ఛ గురించి ఇంకా ఏమైనా ముందు చేయగలమా అనేది ఆలోచిద్దాం. ముగిస్తూ